ప్రతి ఇంట్లోని పిల్లలుంటారు. హ్మ్. సో, మనం ఫ్యూచర్ జనరేషన్ ఎలా తయారవుతుందంటే, వాళ్ళకి వాళ్ళు అడిగితే పెట్టడం కాదు ఆ జంక్ ఫుడ్డో ఏదో. తల్లులే వాళ్ళకి ఎక్కువ ఫీడ్ చేయడం చూస్తున్నాం. తినాలి, బాగా తినాలి, తినాలి అంటారు. మీరంటున్న ఈ లైఫ్ చెప్పండి. స్టైల్‌లో అసలు గేమ్స్ లేవు. అంటే అవును. ఫిజికల్ గేమ్స్ లేవు, ఆడట్లేదు. టైం ఆ రకంగా స్పెండ్ చేసేవాళ్ళు లేరు. నేను ఏ కిడ్‌ని చూసినా మోస్ట్‌లీ కనిపించే వాళ్ళలో వాళ్ళు ఇప్పుడే ఆల్రెడీ పొట్టతో కనిపిస్తున్నారు. ఆ చిన్న చిన్న పొట్టలతో వాళ్ళు ఎప్పటి నుంచో పెరుగుతూ అది ఆ లైఫ్ స్టైల్ వాళ్ళని ఎక్కడికి లీడ్ చేస్తుంది. అబ్సల్యూట్‌లీ అండి. ఫస్ట్ దానికంటే ముందు ఇది మాట్లాడుతున్నప్పుడు ద మోస్ట్ స్కేరియస్ట్ పాయింట్ ఏంటంటే, మన స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ మారినప్పుడు హ్మ్. మనం ఏం చేస్తున్నాం, కంఫర్ట్స్ అన్నీ మార్చుకోవడమే కాకుండా, పిల్లలకి మన స్టాండర్డ్స్ మారినాయని మన సాటిస్ఫాక్షన్‌కి ఫ్రిడ్జ్‌లో ఐస్ క్రీమ్‌లు పెడుతున్నాం. హ్మ్. ఫ్రిడ్జ్‌లో చాక్లెట్‌లు పెడుతున్నాం. బిఫోర్ దే ఆస్క్. హ్మ్. సో దట్ వీ వాంట్ టు టెల్ దట్ ఐ ఓన్ ఏ స్మాల్ కైండ్ ఆఫ్ ఏ ఐస్ క్రీమ్ ప్యాక్ ఫర్ యూ ఇన్‌సైడ్ ద ఫ్రిడ్జ్ ఎనీ టైమ్ అన్నట్టు. హ్మ్. దిస్ ఈస్ ద డెడ్లియెస్ట్ థింగ్ ఫస్ట్ పాయింట్. నో పేరెంట్ షుడ్ డూ ఇట్. అది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మారం చేస్తే తప్పట్లేదన్నప్పుడు ఇచ్చే ప్రొడక్ట్‌ని హ్మ్. యూ ఆర్ మేకింగ్ ఇట్ అవైల్ లైక్ జస్ట్ ఫ్రిడ్జ్ డోర్ తీసుకున్న 2 స్కూపులు తినేస్తాను అనేటట్టు. హ్మ్. దట్ షుడ్ బి స్టాప్డ్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి నాకు ఇది చెప్పే ముందు నాకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నా దగ్గరకు ఒక పేషెంట్‌ని బోన్ రిలేటెడ్ ఇష్యూతో, పారాథైరాయిడ్ ఇష్యూతో తీసుకొచ్చారు. షీ ఈజ్ లైక్ 17 ఇయర్స్ బై దెన్ నా దగ్గర తీసుకొస్తున్నప్పటికి. ఆ అమ్మాయికి ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి. సన్‌లైట్ ఈజ్ మ్యాండేటరీ. ఓవర్ ద టైమ్ షీ విల్ ఈవెన్ హ్యావ్ ఎ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ సన్‌లైట్ తగలకపోతే. హుహు. నేను ఆ అమ్మాయితో మాట్లాడి బయటికి పంపించాక వాళ్ళ మదర్‌ని కూర్చోబెట్టి, యూ షుడ్ మేక్ ష్యూర్ ఎ మ్యాండేటరీ ఎవ్రీ డే 45 మినిట్స్ ఆ అమ్మాయి చదువుకునేది ఉన్నా సరే సన్‌లైట్‌లో కూర్చొని చేయాలమ్మా. అలా అయితేనే వీ కెన్ ట్రై టు గెట్ హెర్ అవుట్ ఆఫ్ దిస్ కంప్లెయింట్. అవుతుందో లేదో కూడా చెప్పలేము అని చెప్తుంటే, బిఫోర్ నేను కంప్లీట్ చేసే లోపలనే ఎండలో కూర్చోవడం అవ్వదు సార్, చదువుకోవాలి కదండీ. హుహు. హ్మ్. పాప ఇప్పుడు ఇంటర్మీడియట్‌లో ఉంది అని అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ మారాలి. ఇంకొక కేసులో ఫాదర్ బాట్ ఏ గై, చిన్న పిల్లోడిని తీసుకొచ్చారు. ఆడు ఆల్మోస్ట్ ఏంటంటే చాలా హెఫ్టీగా ఉన్నాడు. హ్మ్. ఆయాసపడుతూ ఉన్నాడు. నుంచోలేక కూర్చోలేక ఉంటుంటే హిస్ ఫాదర్ వాజ్ లైక్, నువ్వు ఎక్సర్సైజ్ చేయట్లేదు, డాక్టర్ గారు చెప్తున్నారు కదా, నువ్వు చేయకపోతే ఎలాగా, ఆడుకోవడానికని వెళ్ళాలి అన్నాడు. నేను అప్పుడు ఏమన్నానంటే, మీరు చేస్తారా అని అడిగాను. హుహు. హీఈస్ నాట్ డూయింగ్ ఇట్. హ్మ్. సో నేను అదే అన్నాను, ఇఫ్ యూ ఎవరైనా సరే సిగరెట్ చేతిలో పట్టుకుని పిల్లోడికి ఒరే సిగరెట్లు తాగకూడదురా అని అన్నాడు అనుకోండి, ఏది వెళ్తుందండి ఇన్ఫర్మేషన్? హ్మ్. విజువల్ విల్ గో స్ట్రాంగర్ దాన్ ఆడియో. హ్మ్. సో ఇప్పుడు ఆ పిల్లోడు వీళ్ళు పడుకుంటారు 7:30, 8 వరకు, ఆడు 5కి లేచి హీ హ్యాస్ టు వాక్ అన్నప్పుడు ఆడికి లాజిక్ అర్థం కాక వెళ్ళట్లేదు ఆడు. హ్మ్. సో బేసికల్గా పిల్లల్లో ఏ చేంజెస్ రావాలన్నా మనకు అది ఎప్పటి నుంచి ఉన్న నామ్సే కదా. చాలా సామెతలు ఉన్నాయి. పెద్దలు ఏం చేస్తారు, పిల్లలు అవే చేస్తుంటారు, దే ఫాలో డౌన్. హ్మ్. సో మనలో ఆ కల్చర్ని తీసుకురాలేకపోతే ఇట్ డజంట్ హ్యాపెన్. రైట్. నేను అడిగినట్లుగా పిల్లలకి ఎక్కువగా ఫీడ్ చేయడం వల్ల వాళ్ళు ఫ్యూచర్‌లో అంటే ఇదే లైఫ్ స్టైల్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఎస్, ఉంటే జూనైల్ డయాబెటీస్ అని అంటాం. ఆ! అంటే పిల్లల్లో షుగర్ వచ్చేయడం హ్మ్. ఈ మధ్యన విపరీతంగా పెరిగినాయి. లాస్ట్ 2-3 ఇయర్స్లో 25 ఏళ్ళ లోపల షుగర్ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు. హుహు. నాకు ఈవెన్ హైదరాబాద్ బేస్లో కూడా ఆల్మోస్ట్ ఒక 30-40 పీపుల్ డయాబెటిక్ పీపుల్ హూ ఆర్ 20-30 మధ్యలో ఉన్నారు. హుహు. వీళ్ళందరికీ లాస్ట్ 1-2 ఇయర్స్లో వచ్చినాయి కాదు. దే బీన్ ఫెడ్ అండ్ వాళ్ళ కదలకుండా కూర్చుని పోవడం, గ్రౌండ్స్ లేకపోవడం, డిఫరెంట్ రీజన్స్. స్కూల్స్లో గ్రౌండ్స్ లేవు అండ్ దే ఆర్ నాట్ మూవింగ్ అట్ ఆల్. అసలు స్పోర్ట్స్ అనే కాన్సెప్ట్ అయితే జీరోకి వెళ్ళిపోయింది. ఇవన్నిటి వలన మీరు ఏ ఎండోక్రైనాలజిస్ట్నైనా వెళ్ళి డేటాను తీసుకోగలిగితే కిడ్స్లో థైరాయిడ్ కేసులు పెరుగుతున్నాయి హ్మ్. విపరీతంగా. ఇంతకుముందు లేవు. సేమ్ ల్యాండ్లో ఉంటూ మా జనరేషన్ కానీ మాకంటే ముందు జనరేషన్స్ కానీ దే బీన్ లివ్డ్ హ్యాపీలీ. హ్మ్. ఇప్పుడు గాలిలోంచి థైరాయిడ్ ఎందుకు వస్తుంది? ఓకే. ఎండోక్రైన్ రిలేటెడ్ ఇష్యూస్లో విపరీతంగా పెరుగుతున్నాయి. అండ్ ఈవెన్ దీస్ కిడ్స్ వెన్ దే ఆర్ గెటింగ్ హయ్యర్ అండ్ హయ్యర్, స్పర్మ్ కౌంట్స్ డౌన్ అవుతాయి బికాస్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్. చిన్నప్పటి నుంచి చైల్డ్ ఒబేసిటీ దే రన్. ఈ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా ఎప్పుడైతే ఇప్పుడు మనం ఎవరికైనానండి, అవసరం లేనివాడికి ఎవరికైనా మనం డైలీ అవసరం లేని అవర్లో ఫీడ్ చేస్తున్నాం అనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఏమవుద్ది మేడం, విల్ గెట్ దట్ ఈటింగ్ డిజార్డర్. తినకపోతే కోపం వచ్చేస్తుంది, దే విల్ కీప్ ఈటింగ్ ఇట్. నేను పొద్దున్న కూడా ఎవరితోనో చెప్తే అదే చెప్తున్నాను. మనకి ఇంట్లో, సారీ టు టేక్ దిస్ ఎగ్జాంపుల్, మనకి ఇంట్లో కుక్క
లేదంటే ఏమైనా పెట్స్ ఉన్నాయనుకోండి, దాని లైఫ్ స్టైల్ మ్యాక్సిమమ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ 15 years 16 years ఉండడానికి మనం ఏం చేస్తాం, డైలీ మార్నింగ్ అరగంట తిరగాలంట, దాన్ని పట్టుకుని మనం తిరుగుతాం. ఒక బౌల్ పెట్టి మనకి ఇన్స్ట్రక్టర్ ఎంతైతే చెప్పాడో అంతే దాంట్లో పెడతాం, అంతే ఫుడ్ ఇస్తాం. బికాస్ లేకుంటే అది ఏమవుతుంది, 5-6 yearsకే డిసీజ్డ్ అవుతుంది. అండ్ వీల్ హ్యావ్ ఎన్ ఎమోషన్ టువర్డ్స్ ఇట్ అన్నట్టు. ప్రపంచంలో మనకున్న కార్లకి ఫోన్లకి 80% బ్యాటరీ పెట్టాక ఆపేయాలంటున్నప్పుడు మనిషికి ఎందుకు ఉండదు ఇలాంటివి? దీస్ నార్మ్స్ డజంట్ వర్క్ ఫర్ ద పీపుల్. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. అండ్ మనకేంటి, ముద్దు చేసి ఒకటి తింటున్నాడు అనుకోండి, రెండోది పెడతాం. అండ్ రెండోది పెట్టాక అది లావ్ అయినాక మనమే ఆ రెండోది ఇస్తున్నప్పుడు తిడతాం. ద హోల్ సమ్ రీజన్ ఫర్ ఎనీ చైల్డ్ ఒబేసిటీ ఈజ్ దేర్ ఓన్ పేరెంట్స్. అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా మెడికల్ కండిషన్ రన్ అవుతుంటే తప్ప. ఈరోజు ఏ చైల్డ్ ఒబేసిటీలో ఎవరు కనబడుతున్నా వాళ్ళ పేరెంట్సో లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్సో వర్ ద ఓన్లీ రీజన్. మనకేంటి, పిల్లలు పుట్టగానే చబ్బీగా ఉండాలి, అందరూ ముద్దుగా చేయడానికి. రేపు పొద్దున్న హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ మెటబాలిజం టు బి డౌన్. హీ విల్ డీల్ ఆల్ అలాంగ్ హిజ్ లైఫ్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ హీ గెట్స్ ఇన్ ద. ఇప్పుడు చిన్నపిల్లలు అప్పుడు మనం వాళ్ళు ఉండగా అరుచుకుంటూ గొడవ పడ్డాం అనుకోండి మేడం, ఏమవుతుంది మేడం? దే టెన్ టు బీ ఏ స్మాల్ లో కాన్ఫిడెంట్ పర్సనాలిటీస్. ఫుడ్ కూడా అంతే కదా, మీరు అవసరం లేనంత ఫీడ్ వేసేసి వాళ్ళ మెటబాలిజం డౌన్ చేశాక ఆడు చచ్చే రోజు వరకు కూడా పాపం హీల్ డీల్ విత్ మెటబాలిక్స్ ప్రాబ్లమ్స్. ఆ రోజు మన ఆనందానికి ఆడ కొంచెం రౌండ్గా ఉండి మన కంప్లీట్లీ ఫీల్డ్ కింద ఉంటే ఎవ్రీ వన్ టేక్స్ హిమ్, ప్లేస్ విత్ హిమ్ అనే చిన్న కాన్సెప్ట్కి వీఆర్ డిస్ట్రాయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. రిస్కింగ్ హిస్ లైఫ్. ఎస్, అబ్సల్యూట్లీ. నాట్ నోయింగ్ ఇట్ అంతే. ఇంతకుముందు ఏంటంటే ఇదే చేసేవాళ్ళు. మరి మీ నాన్నకి వాళ్ళ నాన్నకి కూడా ఇదే చేసాం కదా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. బట్ ద ప్రాబ్లం అప్పుడు ఏంటంటే సైకిల్స్ ఉండేవి, నడిచి వెళ్ళేటోళ్ళు స్కూల్కి, లాట్ ఆఫ్ థింగ్ ఉండేది. ఈరోజు ఆడుకునేటోళ్ళు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండేవి, సర్స్ ఉండేటోళ్ళు ప్రతి స్కూల్స్కి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఇట్ ఈస్ వ్యానిష్డ్. ద సిటీ విచ్ ఐ రన్ అయితే కనుక ఆల్మోస్ట్ స్కూల్స్, గ్రౌండ్ ఉన్న స్కూల్స్ ఒకటో రెండో ఉంటాయి, అవి కూడా అలా ఉంటాయి షో బేస్కి బస్సెస్ పెట్టి. సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్ అబౌట్. ఫీడింగ్ ఈజ్ వన్ రీజన్. సెకండ్ థింగ్ ఏంటంటే కంప్లీట్లీ ఎకోసిస్టమ్ పాడైపోయింది. పిల్లలు ఆడుకోవడం అనే కాన్సెప్ట్సే జీరోకి వెళ్ళిపోయింది.